సరే, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది అమలు అవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పట్ల మీరు అసలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు మన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు జరిగిన తర్వాత 94 ఈ ఉద్యమం ప్రకాశం జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి మరి ఆ పోరాటాల ఫలితమే ఈ రోజున ఎస్సీ వర్గీకరణ జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దీనికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఒకసారి జీవో తీసుకొచ్చి వర్గీకరణ చేసి ఎస్సీఏ ఎస్సీబి ఎస్సీసి కింద వర్గీకరించారు. అప్పుడు అనేక మంది బెనిఫిట్ కూడా పొందారండి. అయితే దాన్ని సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేయడం వల్ల దాన్ని మరలా ఆగడం జరిగింది. ఇప్పుడు మరలా అదే సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా జడ్జిమెంట్స్ అన్నింటిని కూడా కన్సిడర్ చేసి పార్లమెంట్లో మోడీ గారి నాయకత్వంలో దానికి తీర్మానాలు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు పంపించినప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్స్ అన్నింటిని కూడా చదివి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక జీవో ఇచ్చిన తర్వాత తెలంగాణలో జరిగింది. నిన్నటి దినాన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందండి. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ రోజున తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి అది ఒక డాక్యుమెంటరీ రూపంలో కాకుండా దాన్ని ఒక ఫైలు సుప్రీంకోర్టులో ఈ ద్వారా పార్లమెంట్ ద్వారా మనకి ఒక ఆర్గనైజ్ చేసి దాన్ని మనకి ఈ జీవో కింద రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు